విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. మీ చేతకంతనాన్ని సారీ అని 2 అక్షరాలు చెప్పి కప్పిపుచ్చుకోవద్దని మీకు చాలాసార్లు చెప్పాను. మీలాంటి అజ్ఞానులు, అవివేకులు, అసమర్థులు నా కంపెనీలో పనిచేస్తున్నారంటే నాకు సిగ్గుగా ఉంది. మీరదెప్పుడో వదిలేశారనుకోండి, కంపెనీని నిలబెట్టడం ఎలాగో మీకు చేత కాదు. ఎదుటి వాళ్ళ రహస్యాలన్నీ చేతికిచ్చినా ఆ కంపెనీని పడగొట్టలేకపోయారంటే ఏమనుకోవాలి? మీరలా నోరు మూసుకుని కూర్చుంటే పనులు కావు. మీకు చేత కాకపోతే మొత్తం అందరూ రిజైన్ చేసి కట్టకట్టుకుని గంగలో దూకండి. ఈసారైనా కాస్త తెలివున్న వాళ్ళని, పనిచేసే వాళ్ళని అపాయింట్ చేసుకుంటాను. మీరెవరిని అపాయింట్ చేసుకున్నా వాళ్ళు ఏమీ చేయలేరు మేడం. ఎందుకు చేయలేరు? దేశంలో మీలాంటి చవటలు, చేతకాని వాళ్లే ఉన్నారనుకుంటున్నారా? ఇంతకీ మీరు ఆ ఫైల్లో ఏముందో చూసారా? మిగిలిన ఆఫీస్ ఫైల్స్ లాగా పక్కన పడేశారా అని నాకు అనుమానంగా ఉంది. మొత్తం స్టడీ చేశాం మేడం. అలాగే ఫాలో అయ్యి వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. కానీ ఫైల్ మిస్ అయిందని తెలియగానే చలసాని గారు మొత్తం ప్లానింగ్, డిజైనింగ్, ప్రోగ్రామింగ్ అన్నీ మార్చేశారు అని మీకెవరు చెప్పారు? చలసాని వచ్చి చెప్పాడా? లక్ష్మీదేవి వచ్చి చెప్పిందా? మీరు అలా అంటే నేనేమి సమాధానం చెప్పలేను మేడం. అక్కడ పనిచేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి మొత్తం అన్నీ మార్చేసినట్టు తెలిసింది. అందుకే మేడం ఏమీ చెప్పలేకపోయాం. కాదని మేము ప్రొసీడ్ అయినా డబ్బు, టైం వేస్ట్ అవడం తప్ప మనకు ఉపయోగం ఏమీ లేదు. చలసాని అంత పనిచేశాడా? అవును మేడం. అంతేకాదు, వాళ్ళ ఫారిన్ కాంట్రాక్ట్లు మనం చెడగొట్టకుండా ముందుగా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి మళ్ళీ కొత్త ప్రపోజల్స్ కూడా పంపించేశారట మేడం. చలసాని హలో హలో మిస్సెస్ రోజీ, నువ్వు చేసే నీచమైన పనులతో అందరికీ షాక్ ట్రీట్మెంట్ ఇచ్చానని మురిసిపోతుంటావు కదూ. ఎలా ఉంది నేనిచ్చిన ఫైల్ ట్రీట్మెంట్? ఆ షాక్ నుంచి ఇంకా తేరుకున్నావా లేదా? అప్పుడే ఏదో సాధించినట్టు పొంగిపోకు. ఏదోలా మీ కంపెనీ నాశనం చేసేంత వరకు నేను నిద్రపోను. రోజీ, నీకు వయస్సు మళ్ళింది. ఎందుకలా అరుపులు కేకలు పెట్టి బీపీ పెంచుకుంటావు? నీ టైం అయిపోయింది. మొన్న ఛాంబర్ ఎలక్షన్లోనే నీ ఆట కట్టించేశాను. అయినా బుద్ధి రాలేదు నీకు. ఆ ఫైల్ని అడ్డం పెట్టుకుని పాపం అమాయకురాలైన భార్గవి జీవితం కూడా నాశనం చేయాలని చూశావు. కానీ ఏం సాధించావు? ఎప్పటికైనా నిజాయితీదే విజయం, అది గుర్తుంచుకో. కట్టుకున్న భార్యని వదిలేసిన నువ్వు నిజాయితీ గురించి మాట్లాడుతున్నావా? చెడిపోయిన క్యాసెట్ని ఎన్నిసార్లు వినిపిస్తావు? విని విని విసుగెత్తిపోయింది. ఇంతకీ అసలు విషయం అడగటం మర్చిపోయాను. ఆ ఫైల్ ఏం చేశావు? చెత్తబుట్టలో పారేసావా లేదా? లేదంటే చెప్పు, నేనే ఓ చెత్తబుట్టను కానుగ్గా పంపిస్తాను, అందులో పడేసా. సరేనా? ఉంటాను. సీ యూ. బాయ్ బాయ్. సంధ్య, పాలు తీసుకో. అక్కర్లేదు. నా మీద కోపంతో తాగనంటున్నావా? ప్రతిదానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకలా చిరాకు పడతావు? నిన్ను చూస్తేనే నాకు చిరాకు. నువ్వు నన్ను ఇంకా అనుమానిస్తున్నావా? జీవితాంతం అనుమానిస్తూనే ఉంటాను. ఏం తప్పు చేశానని? మొదటి నుంచి నువ్వు చేసినవన్నీ తప్పులే. అప్పుడంటే రోజీ దగ్గర పనిచేసేదాన్ని కాబట్టి ఆవిడ చెప్పినట్టల్లా చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు నాకు అవసరమేముంది? అప్పుడు అవసరం కొద్ది చేశావు, ఇప్పుడు అలవాటై చేస్తున్నావు. నువ్వెందుకు నా మీద ఇలాంటి అభిప్రాయం ఏర్పరచుకున్నావో నాకు అర్థం కావడం లేదు. చేసిన పనులు బట్టే అభిప్రాయాలు ఏర్పడతాయి. నేను ఇంటికొచ్చి ఇన్నాళ్లైనా ఇంకా నువ్వు నన్ను పూర్తిగా అర్థం చేసుకోలేదు. పొరపాటు. ఈ ఇంట్లో నిన్ను బాగా అర్థం చేసుకున్నది నేనే. అందుకే దూరంగా ఉంచుతున్నాను. అదే వద్దంటున్నాను. నేనే పరిస్థితుల్లో ఈ ఇంటికొచ్చానో ఇంకా మర్చిపోలేదు. ఆ కృతజ్ఞత నాకెప్పుడూ ఉంటుంది. ఇలాంటి మాటలు చెప్పే
ఇంట్లో అందరినీ నమ్మించి బుట్టలో వేసుకున్నావు. బుట్టలో వేసుకున్నావు, వల్లో వేసుకున్నావని అలా చులకనగా మాట్లాడకు సంధ్య. అసలు నీతో మాట్లాడాలంటే నాకు అసహ్యం. ముందు వెళ్ళి ఇక్కడి నుంచి. సంధ్య, ఏ రోషం పొడుచుకొచ్చిందా? రోజు ఏజెంట్ అయిన ఓ దొంగతో మోసగత్తతో మాట్లాడి నన్ను నేను దిగజార్చుకోలేను. ఎన్నిసార్లు చీకొట్టినా నాతో మాట్లాడడానికి నీకు సిగ్గులేదు? మా అమ్మమ్మ మంచితనాన్ని అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని నువ్వింతవరకు చేసింది చాలు. ఇప్పుడు నువ్వు ఎంత మారిపోయినట్టు నటించినా నమ్మడానికి నేను సిద్ధంగా లేను. సందం గారు, కొత్తయ్య గారిని పట్టుకుని అంతేసి మాటలు అనకండి అమ్మా. మా అమ్మగారు మీ ఇంట్లో గొడవలు పెట్టడానికి ఆడిన నాటకం, అంతేగాని కొత్తయ్య గారు తప్పేట్నేదమ్మా. ఆ విషయం నేనెంత చెప్పినా అర్థం చేసుకోవడం లేదు నూకాలు. సందమ్మ గారు, కొత్తయ్య గారు చెప్పేది కాస్తం తినిపించుకోండి. నూకాలు, నువ్వెక్కడో ఉన్నదానివి. ఇక్కడ విషయాలు నీకు పూర్తిగా తెలియవు. ఈ విషయంలో నాకేమీ చెప్పకు. సంధ్య, ఏమిటి ఆవేశం? ఆవేశం కాదత్తయ్య, ఆక్రోశం. ఈవిడ చేసిన పనులకి కడుపు రగిలిపోతోంది. భార్గవి, జరిగిన దాంట్లో నా తప్పేమీ లేదని చెప్తున్నా వినిపించుకోకుండా ఇంకా నన్ను అనుమానిస్తుంది, మూర్ఖంగా మాట్లాడుతుంది. అంటే ఏంటి నీ ఉద్దేశం? నిన్ను నమ్మని వాళ్ళంతా మూర్ఖులనా? కాస్త నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నీ హద్దుల్లో నువ్వుంటే మంచిది. పెద్దదాన్నన్న గౌరవం కూడా లేకుండా నువ్వు హద్దులు మీరు మాట్లాడడం మంచిదా? ఆ పరిస్థితి నువ్వే కల్పించావు. పెద్దరికం అడిగితే రాదు, చేసిన పనుల్ని బట్టి వస్తుంది. భార్గవి, అన్నీ తెలిసి కూడా ఎలా మాట్లాడుతుందో చూడు. నువ్వైనా సంధ్యకు నచ్చ చెప్పు. సంధ్య, అత్తయ్య, నువ్వంటే నాకు గౌరవం ఉంది. బయటి వాళ్ళని వెనకేసుకొచ్చి ఆ గౌరవం పోగొట్టుకోకు. అది కాదు సంధ్య. అత్తయ్య, ప్లీజ్ నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేయొద్దు. అశోకవనంలో సీతలా కూర్చున్నారేమిటి పరమేశ్వరా? పోనీ రాముడు వస్తాడా అనుకుంటే మీ రాముణ్ణి లక్ష్మీదేవి ఎత్తుకుపోయింది. అయినా రాజ్యాలు పోయాయా, భోగభాగ్యాలు పోయాయా? ఏమీ లేదు కదా. ఇంకెందుకు పరమేశ్వరా బాధ? పోనీ ఓ పని చేయండి, మంచి తైలంతో మర్దన చేసుకుని 2 రోజులు పడుకుంటే మళ్ళీ మామూలు రోజే అయిపోతారు. ఇంకే మంచి సలహా ఇచ్చా పరమేశ్వరా. ఆ మర్దనేదో నువ్వే చేసి పుణ్యం కట్టుకో. నీకెలాగో పని పాట అనేది కదా. వచ్చావు, ఇంకా ఎంటర్ అవ్వలేదేమిటా అనుకుంటున్నాను. అయినా ఇంట్లోనే మీకు శత్రువులు ఉన్నారు, బయట వాళ్ళని అనుకోవడం ఎందుకు పరమేశ్వరా? నిజమే అండాళ్ళు. లక్ష్మీదేవి ఎలక్షన్లో చావు దెబ్బ కొట్టింది. చిరసాని ఫైల్ విషయంలో దెబ్బతీశాడు. చివరికి ఆ దిక్కుమాలిన భార్గవ విషయంలో కూడా ఫెయిల్ అయ్యాను. దాన్ని బయటికి పంపించడానికి వేసిన ప్లాన్లన్నీ బెడిసికొట్టాయి. మంచితనంతో అది మళ్ళీ ఆ ఇంట్లో సెటిల్ అయిపోయింది. నాకు మనశ్శాంతి లేకుండా చేసింది. ఓడిపోతున్నాను, ఎక్కడ చూసినా ఓడిపోతున్నాను. ఎటు చూసినా నాకు ఓటమే మిగులుతోంది. రోజే లైఫ్లో ఇంతవరకు ఎప్పుడు ఇలా జరగలేదు. పోయే కాలం వస్తే ఎవరికైనా అంతే, తాడే పావై కరుతుందని. సంధ్యకి భార్గవ మీద అనుమానం వచ్చేలా మాస్టర్ ప్లాన్ వేశారు. అది బెడిచికొట్టిందా పరమేశ్వరా? అదే కదా అండాళ్ళు నా బాధ. ఎందుకు బాధ? లేదు సుఖపడిపోతున్నారని తమరు బెంగెట్టేసుకుని మంచం ఎక్కేనక్కర్లేదు. నుప్పు రాజు సడేసరిగా అది ఆర్పోలేదు, చక్కగా మడుతుంది. ఇంట్లో అందరూ కలిసిగట్టుగా ఉండేవారు. తమరు పుణ్యమా అని ఇప్పుడు ఎడమోకాలు పెడమోకాలు వేసుకొని మాట మంతి లేకుండా ఉంటున్నారు. ఆ సందమ్మ మళ్ళీ కడుపుతో ఉంది. ఎంతో సరదాగా సంతోషంగా ఉండాల్సిన సమయంలో ఆ అమ్మ మనసంతా ఇసంతో నింపేశారు. ఎంతో ప్రేమగా చూసుకుని ఆ భార్గం అంతే అసహ్యం పుట్టేలా చేశారు. ఈ 2 కుటుంబాలకి వారసుడు పుట్టబోతున్నాడంతే ఎంతో సంబరంగా ఉండాలి. ఇంటో ఎవరికి మనశ్శాంతి లేదు. ఎలాగున్నారో చూడటానికి వెళ్ళి వాళ్ళని అలా చూడలేక వచ్చేసాను. ఇదంతా తమరు నిర్వాహకం అని తెలిసి తమకి దండం పెట్టకుండా ఉండలేకపోతున్నాను. శిశిర్, మనిషి జన్మెత్తాక ఒక మంచి పని అనే చెయ్యాలి. అది మానేసి పాప పనులు చేస్తే మామూలుగా పోరు. పలకరించే వాళ్ళు కూడా లేక దిక్కుమాలు సాగు చేస్తారు. కడవంత గుమ్మడికాయైనా కత్తిపీటకి లోకమని ఇంతమందిని కంట్రోల్ చేయగలిగారు గాని ఈ నూకాల నోరు మాత్రం కట్టలేకపోయారు. తిడితే తిట్టింది కానీ నూకాలు బ్రహ్మాండమైన క్లూ ఇచ్చింది. ఆ మాటలు విన్నాక భార్గవిని బయటికి పంపించడానికి మరో అద్భుతమైన ప్లాన్ వచ్చింది. ఈ దెబ్బతో ఆ ఇంట్లోంచి భార్గవి పర్మనెంట్గా బయటికి వెళ్ళిపోవాల్సిందే, అందులో అనుమానం లేదు.
డ్రైనేజీ పొంగినట్టు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి పరమేశ్వరా. అదే మీ గొప్పతనం. ఇంతకీ మీ ప్లాన్ ఏమిటి? వినాలనుందా? అవును పరమేశ్వరా. విని తట్టుకోగలవా? వద్దులేండి పరమేశ్వరా, మీరిచ్చే బిల్డప్ చూస్తూ ఉంటే ఆ ప్లాన్ ఏమిటో తెలుసుకోకుండా ఉంటేనే మంచిది అనిపిస్తోంది. మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చినా వస్తుంది. హలో కావేరి, నీతో అర్జెంటుగా మాట్లాడాలి. మనం రెగ్యులర్గా కలుసుకునే ప్లేస్కి రా. ఇప్పుడా? పనేంటి? ఏ చెప్తేనే కానీ రావా? అయినా నీకు నాకు వేరే పనులే ఉంటాయి. ఆ కుటుంబాన్ని చెడగొట్టడం తప్ప. మనం అనుకున్న మొదటి ప్లాన్ ఫెయిల్ అయింది. అయినా నిన్ను క్షమించాను. అందులో నా తప్పేం లేదు. నాకు అనవసరం. ఆ ఫెయిల్యూర్ నీ అకౌంట్లో వేశాను. అంటే అలాంటి పాపిష్టి పనేదో మళ్ళీ చెప్తారనమాట. నన్ను డబ్బు అడుక్కోవడానికి వచ్చిన దానివి. నేను చెప్పిన పని చెయ్యాలే కానీ అది మంచిదా చెడ్డదా అని అడిగే అధికారం నీకు లేదు. మీరు మంచి పనులు ఎలాగూ చెప్పరని నాకు తెలుసు. అందుకే అనుమానం వచ్చి అడిగాను. గుడ్. ఆ విషయం తెలుసుకున్నావు కదా. ఇప్పుడు అసలు విషయం చెప్తాను విను. ఆ ఇంటిని నాశనం చేసే మరో ప్లాన్ రెడీగా ఉంది. అది వర్కౌట్ అయితే ఈసారి ఫెయిల్ అయ్యే అవకాశమే లేదు. కావచ్చు, కానీ ఇంత మంచి మనుషుల్ని బాధపెట్టి ఏకంగా ఒక కుటుంబం మొత్తం నాశనం అయ్యే పనులు నేను చెయ్యలేను, చెయ్యను. అదే నీ ఆఖరి నిర్ణయం అయితే చెప్పు. వెంటనే ముంబై ఫోన్ చేసి నీ భర్త ఆపరేషన్ ఆగిపోయేలా చేస్తాను. దాంతో నొప్పి ముదిరి 2 కాళ్ళు తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. నేను చెప్పిన పని చేసి నీ భర్త మళ్ళీ మామూలు మనిషి అయ్యేలా చేసుకుంటావో కాదని కుంటికాలతోనే ఉంచుకుంటావో నీ ఇష్టం. నమస్తే డాక్టర్. నువ్వా సుధీర్? రా లోపలికి రా. ఎప్పుడొచ్చా? ఇప్పుడే వచ్చాను సార్. డైరెక్ట్గా స్టేషన్ నుంచి మీ దగ్గరికే వచ్చాను. వెరీ గుడ్. ఆపరేషన్ సక్సెస్ అయింది, కాలు సెటరేట్ అయిపోయింది. నిన్ను ఇలా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది సుధీర్. అందుకే డాక్టర్ ముందుగా మీకు కనపడి వెళ్దామని వచ్చాను. నా కాలు బాగుపడి నేను ఆరోగ్యంగా ఉండడానికి మొదటి కారణం మీరే డాక్టర్. అందుకు మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇందులో నేను చేసిందేముంది సుధీర్? మీరే చేశారు డాక్టర్. మీ మాట మీదే కావేరి నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. ముంబైలో ఆపరేషన్ చేయిస్తే మంచిదని చెప్పి అందుకు కావాల్సిన డబ్బు కోసం ఎలిజిబెత్ ట్రస్ట్కి మీరే రికమెండ్ చేశారు. నాకంటూ ఎవరూ లేరని నాతో పాటు ముంబైకి వచ్చి ఆపరేషన్ కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశారు. మీరు ముందుగా వచ్చేసినా ఎప్పటికప్పుడు ఫోన్ చేసి నాకెంతో ధైర్యం చెప్పారు. ఒక డాక్టర్లా కాకుండా సొంత అన్నేలా ఆదుకున్నారు. అదేం లేదు సుధీర్, డాక్టర్లుగా డబ్బు సంపాదించడం ఒకటే కాదుగా, మేము జాబ్ సాటిస్ఫాక్షన్ కోరుకుంటాం. మంచి మనసుతో మీలా ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు డాక్టర్. ఓకే సుధీర్, మళ్ళీ చెకప్కి ఎప్పుడు రమ్మన్నారు? 3 నెలల తర్వాత రమ్మన్నారు. ఈలోగా ఏదైనా ప్రాబ్లం వచ్చినా రమ్మని చెప్పారు. రెగ్యులర్గా ఎక్సర్సైజ్లు అవి ఏమైనా చేయమని చెప్పారా? చెప్పారు డాక్టర్. ఇంకే కొంతకాలం పాటు ఆ మందులు వాడుతూ రెగ్యులర్గా ఎక్సర్సైజ్లు అవి చేస్తూ ఉంటే ఇంకా ఏ ప్రాబ్లం వచ్చే అవకాశమే లేదు. వాళ్ళు కూడా ఇదే మాట చెప్పారు డాక్టర్. డాక్టర్ నా కాలు బాగుపడి నేను మళ్ళీ మామూలు మనిషిని అవుతాను అనుకోలేదు, కానీ కోలుకున్నాను. ఎంతో ఎగ్జైటింగ్గా ఆనందంగా ఉంది డాక్టర్. కానీ ఈ ఆనందాన్ని పంచుకోవడానికి, బాగుపడ్డ నా ఆరోగ్యాన్ని చూసి మురిసిపోవడానికి కావేరి లేదు. నా కోసం ఓపిగ్గా అన్నీ భరించి ఎంతో శ్రమపడిన కావేరి ఇవాళ శ్రమ ఫలితాన్ని చూసుకోవడానికి నా దగ్గర లేదు. ఇంతకన్నా బాధే ఉంటుంది డాక్టర్. కావేరి నా బాగు కోరి వెళ్ళుంటుందని నాకు బాగా నమ్మకం. కానీ ఇన్ని రోజులు కనిపించలేదంటే ఎక్కడో ఇరుక్కుపోయిందని నాకు భయంగా ఉంది. ఇన్నాళ్ళు పరిస్థితి బాగోలేక కావేరిని వెతికే ప్రయత్నాలు చేయలేకపోయాను. ఈ రోజు నుంచి అదే ప్రయత్నంలో ఉంటాను. మరి నేను వెళ్ళొస్తాను డాక్టర్. అలాగే, మళ్ళీ కలుస్తాను. మంచి సుధీర్, మందులు మాత్రం కొన్నాళ్ళ పాటు రెగ్యులర్గా వాడు, నెగ్లెక్ట్ చేయొద్దు. అలాగే డాక్టర్, వస్తాను. ఓకే, నమస్కారం.
ఏంటి ఇంత లేటుగా వచ్చారు? నేను లేటుగా రాలేదు, నువ్వే త్వరగా వచ్చావు. రోజీ ఎప్పుడు గడియారం ముళ్ళు మీద నడుస్తుంది. అందుకే అందరినీ ముళ్ళ మీద నడిపిస్తున్నారు. గుడ్, నన్ను కరెక్ట్గా అర్థం చేసుకున్నావు. అయినా నా కోసం ఆ మాత్రం వెయిట్ చేయలేవా? జీవితంలో వెయిట్ చేసి చేసి అలసిపోయాను. ఇంకా ఎదురు చూడ్డానికి నాకు ఓపిక లేదు. ఏమిటి జీవితం మీద విరక్తి కలిగిన దానిలా మాట్లాడుతున్నావు? అది ఎప్పుడో కలిగింది, కానీ నా భర్త కోసం దాన్ని ఆశగా మార్చుకుని బతుకుతున్నాను. ఇంతకీ నన్ను ఎందుకు పిలిచారు? నీకు మరో పని చెప్తున్నాను, వెంటనే చెయ్యాలి. ఏదో పని చేయడానికే కదా పిలుస్తారు, చెప్పండి. ఏంటది? విషం. విషమా? ఎందుకు కంగారు పడుతున్నావు? నేనేం తాగమనలే, కాకపోతే దీన్ని సంధ్య చేత తాగించాలి. ఏమిటి మీరంటున్నది? తెలుగులోనే చెప్తున్నానుగా, దీన్ని సంధ్య చేత తాగించాలి. పాపం సంధ్య ప్రెగ్నెంట్ కదా, కడుపులో ఉన్న బిడ్డ కాళ్లతో తంతుంటే ఆ బాధ భరించలేదు. అందుకని పురిటి నొప్పులు కూడా పడకుండానే దానికి పుట్టబోయే బిడ్డ పైలోకాలకి వెళ్ళిపోవాలి. కడుపు తీపంటే ఏంటో తెలిసి కూడా ఓ ఆడదాని కడుపు కోతకు పూనుకున్నారంటే అంతకంటే పాపం మరొకటి ఉండదు. ఏది పాపం ఏది పుణ్యం అనే దానికి సరైన డెఫినేషన్ లేదు. ఒకరికి పాపం అనిపించింది, మరొకరికి పుణ్యం అనిపించవచ్చు. అయినా నేను ఇక్కడ పిలిచింది పాప పుణ్యాల గురించి పురాణ కాలక్షేపం చేయడానికి కాదు, నేను చెప్పిన పని చేయడానికి. ఇది సంధ్య చేత తాగించాలి, దానికి పుట్టబోయే బిడ్డ చావాలి. దట్స్ ఆల్.